గుంటూరు నగరంలో రోడ్లకు సంబంధించినటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నగరంలో నగరానికి ఇప్పుడు ప్రధాన రహదారిగా మారినటువంటి కంకరగుంట గేటు బ్రిడ్జికి సంబంధించినటువంటి మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోడ్డు గుండానే ఇప్పుడు ప్రజెంట్ గుంటూరు నగరానికి సంబంధించి ఇటు 1 టౌన్ నుంచి 2 టౌన్ కానీ 2 టౌన్ నుంచి 1 టౌన్ కానీ వెళ్ళేటటువంటి వాహనాలు ఈ బ్రిడ్జి మీద కానీ వెళ్ళాలి. ప్రజెంట్ ఆ బ్రిడ్జికి సంబంధించి మిడిల్ ఆఫ్ ద బ్రిడ్జిలో ఉన్నటువంటి రోడ్డు కాంక్రీట్ అంతా కూడా ఊడిపోయి బోల్ట్లు అంతా కూడా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడికి వచ్చిన తర్వాత వాహనదారులు బ్రేక్ వేయకపోతే మాత్రం కంపల్సరిగా పడిపోయేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లే కనిపిస్తుంది. చిన్నగా రోడ్డును దాటేటటువంటి పరిస్థితులు. కాకపోతే గతంలో అక్కడ వరకు ఆ బ్రిడ్జికి సంబంధించి కంప్రెషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు కొంత రబ్బర్ అనేది ప్లాస్టిక్ లాగా పెడతారు. అయితే ఆ పెట్టినటువంటి అవన్నీ కూడా ఊడిపోవడం, బోల్ట్లు బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం గమనిస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే దానిపై నుంచి వెళ్ళేటటువంటి వాహనాలకి ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. బ్రిడ్జికి సంబంధించినటువంటి ఇటువైపు అటువైపు పాదచారుల కోసం ఏర్పాటు చేసినటువంటి వాటిపైన కూడా కాంక్రీట్ అయితే కొంతమేర ఊడిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంత గుంతలుగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదంతా కూడా కొంత వాటర్ కిందకి జారటానికి హోల్స్ ఏవైతే పెడతారో అవి పెట్టినటువంటి పరిస్థితి ఉన్నాయి. కాకపోతే సరైనటువంటి మెయింటెనెన్స్లు కానీ అవి లేకపోవడంతో కొంత ఇబ్బందికరంగా మారుతుంది. అయితే ఇప్పటికిప్పుడు ప్రజెంట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లేనప్పటికీ కూడా ఈ రోడ్డే ప్రధాన రహదారిగా ఇంకా 2 ఏళ్ల పాటు కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో శంకర్ విలాస్ బ్రిడ్జి పనులంతా నిర్మాణం జరిగిన తర్వాత మాత్రమే ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఓపెన్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇట్లా కుదుపులకి గురైపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటిపై నుంచి కూడా పాదచారులు నడవటం కానీ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు వాహనాలు దీని మీదుగా వెళ్ళటం వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాదచారులు వెళ్ళాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. రాత్రి సమయంలో కూడా ఈ గుంతలు చూసుకోకపోతే ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరమ్మతులు అయితే చేపట్టాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎందుకంటే శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తయ్యే వరకు ఈ కంకరగుంట బ్రిడ్జి అనేది ప్రధాన రహదారి కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశంలో అధికారులు కొంత నిర్లక్ష్యం వహించకుండా ముందుకు వెళ్తే బాగుంటుందనే విధంగా కూడా నగరవాసుల నుంచి అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.